హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న పార్దు ఒక తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేసి 2 గంటల 5 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ చేశారు. ఈ పార్దు మూవీ ఎలా ఉంది అంటే, ఇది ఒక సైకో కిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఈ మూవీ 2021లో తమిళంలో ఓ మైస్ అనే పేరుతో రిలీజ్ చేసి అక్కడ మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పార్దు మూవీ స్లో నారేషన్తో ఇన్వెస్టిగేషన్తో రన్ అవుతూ ట్విస్టులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే స్లోగా రన్ అవ్వటం, దానికి తోడు బీజిఎం అంతగా ఆకట్టుకోకపోవడంతో కొంత నిరాశ కలిగిస్తుంది. అయితే ఈ మూవీ తమిళ్ వెర్షన్ చాలా బాగుంటుంది. అది ప్రైమ్ వీడియోలో ఓమైస్ అని పేరుతోటి ఉంటుంది. ఇక తెలుగులో వచ్చేసరికి హీరోగా యాక్ట్ చేసిన మైకిల్ తొంగ్దైర్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానము, అతని నటన బాగుంటుంది. అలానే హీరోయిన్గా చేసిన సనం శెట్టి తమిళ్ బిగ్ బాస్ కంటెస్ట్ చాలా బాగా ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బాగుంటాయి. అలానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైకో థ్రిల్లర్ వంటి చిత్రాలను రెగ్యులర్గా చూసేవారికి అయితే నచ్చుతుంది. కాకపోతే కొంత స్లోగా నేరేషన్ చేయటము డిసప్పాయింట్ చేస్తుంది. ఈ పార్దు స్టోరీ లైన్ వచ్చేసి, పార్థిబన్ ఒక డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు పార్థిబన్ బాస్ రత్నంతో గొడవల కారణంగా పార్థిబన్ జీవితంలో చిక్కుల్లో పడుతుంది. ప్రాణాలు నిలుపుకోవడానికి ఒకవైపు పోలీసుల నుండి, మరోవైపు గ్యాంగ్స్టర్స్ తోటి పార్థిబన్ ఎలాంటి పోరాటం చేశాడు. ఈ పోరాటంలో పార్థిబన్కు హీరోయిన్ సనం శెట్టి ఎలా అండగా నిలబడింది, చివరకు ఏమైంది అనేదే ఈ స్టోరీ. సింపుల్గా ఈ పార్థిబన్ మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అయ్యి, ఆ క్రైమే అతనిపై మోపబడితే ఎలా ఉంటుంది, దాని నుండి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ. ఈ పార్దు మూవీలో వచ్చే ట్విస్టులు కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. కానీ ఈ మూవీ 2021లో వచ్చింది కాబట్టి అప్పుడు కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇప్పటికే ఇటువంటి కథనాలతోటి ఎన్నో చిత్రాలు రావడంతో మనకి ముందే ఏం జరుగుతుందో కొంత తెలిసిపోతుంది. కానీ ఎక్కడా బోరు కొట్టకుండా బాగా స్లో నేరేషన్తో నడిపించాడు డైరెక్టర్. బీజిఎం ఒక్కటి కొంత బాగుంటే బాగుండేది. అలానే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూడదగ్గ చిత్రం అని చెప్పాలి ఈ పార్దు. నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.